అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్ మహి క్లాస్ అంజు. ఈరోజు మనమైతే క్యామెల్ వాళ్ళవి వాటర్ కలర్స్ ఉంటాయి కదండి, ఈ బాక్సెస్ ఎక్కువగా యూజ్ చేసేసి పడేస్తూ ఉంటారు కదా, వీటితో అయితే ఒక మంచి డిఐవై చూద్దాము. నేను వీటిని అయితే ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను, అటు ఇటు సైడ్ కట్ చేసేసి క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ డిఐవై ఏం చేస్తున్నాను, వీటికి ఏమేమి కావాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనకైతే నేను ఇప్పుడు చెప్పిన డిఐవైకి అయితే మెయిన్గా చైన్ బాల్ అయితే ఖచ్చితంగా కావాల్సి వస్తుందండి. అండ్ వెనక స్టడ్స్ ఉంటాయి కదా, వాటికి మనము పిన్ చేసుకోవటానికి ఇవి కూడా కావాలి. వీటిని ఏమంటారో నాకైతే ఐడియా లేదు. అండ్ నా దగ్గర ఇవి ఉన్నాయి, ఈ స్టోన్స్, ఇవి కూడా కావాలి. అలానే నా దగ్గర మిగిలిపోయిన కాసులు కూడా ఉన్నాయి. వీటన్నిటితో ఇప్పుడు మనమైతే ఒక మంచి డిఐవై అయితే చేసేద్దాం. ముందుగా ఈ కప్ను అయితే తీసేసుకొని గ్లూ ఉంటుంది కదండి, 1 minute, ఇగో ఈ గ్లూని ఇక్కడ అప్లై చేసేసుకోవాలి. ఇట్లా అప్లై చేసేసుకొని ఈ గ్లూకి దీన్ని ఇలా స్టిక్ చేసేయాలి. అలాగా మొత్తము స్టిక్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా అయితే మనం గమ్ అప్లై చేసుకుంటూ లేయర్స్గా మనమైతే స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఇక్కడ ఇలా అంటించేసుకున్నాం కదా, దీన్ని స్టార్టింగ్లో ఇలా కట్ చేసేసుకొని దీన్ని కూడా రౌండ్గా ఇచ్చేసేసుకుందాం. ఇప్పుడు ఇది అనుకున్నాం కదా, దీనికి ఈ పైన నుండి కింద నుండి పైకి అయితే హోల్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి దీంట్లోకి అయితే నేను నా దగ్గర ఇది ఉంది, ముత్యం లాంటిది, దాన్ని వేసేసేసి దీన్ని అయితే కొంచెము వంకర తీసేద్దాం. ఇట్లా వంచేస్తే జస్ట్ నార్మల్గా ఉంటుంది కదా, దీన్ని అయితే ఇలా వంచేద్దాం. ఇదిగోండి ఇలా అయితే మనము ఇట్లా వంకర అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఇదిగోండి కాసులు ఉన్నాయి, అమ్మవారి కాసులు, దీంతో మనమైతే దిద్దు లాంటివి చేద్దాం. ఓకే, నా దగ్గర ఇవి ఉన్నాయి కదా, ఈ గ్రీన్ కలర్వి నేను ఒక 3 అయితే కలెక్ట్ చేసుకున్నాను. దీనికైతే ఈ పైన గమ్ అంటించేసి దానికి నా దగ్గర ఈ స్క్వేర్ లాంటి కుందన్ ఉంది అండి, దాన్ని అయితే ఇలాగా నేనైతే స్టిచ్ చేసేసాను. అలానే ఇంకొకటి కూడా దానికి ఇలా ఉండేలాగా దీన్ని కూడా అంటించుకోవాలి. అలానే ఇంకొకటి కూడా తీసుకొని ఇగోండి ఇట్లాగా. వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇటు అమ్మవారి ఫేస్ కనపడాలి అండ్ అలానే ఇలా కూడా ఉండాలి. ఇలా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనికైతే మనం దీన్ని వెనక్కి తిప్పేసేసి గమ్ వేసి మనము మామూలుగా ఇవి పెట్టుకుంటాం కదా, 1 minute అండి, గ్లూ వేసేసేసి దీన్ని కూడా ఇలా అయితే అంటించేయాలి. ఇదిగోండి మనకైతే ఒక మంచి దిద్దు లాంటిది, బుట్టకైతే దిద్దు లాంటి ఒక మంచి స్టడ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి మన డిఐవై అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ మీ దగ్గర రెడ్ కుందన్స్ అలాంటివి ఉంటే బుట్టకు కూడా అంటించుకోవచ్చు. నా దగ్గర లేవు, అందుకే స్కిప్ చేసేసాను. వావ్, ఇయర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ గోల్డ్ గ్రీన్, గోల్డ్ రెడ్ చాలా బాగుంటాయి కాంబినేషన్స్. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ, తొందరగా బయటికి వెళ్ళేటప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. నేను తొందరగా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. అలానే మిగిలిపోయిన క్యామెల్ కంపెనీకి సంబంధించిన డోమ్స్లో కూడా వస్తున్నాయి అనుకుంటా ఇప్పుడు ఆ వాటర్ పెయింట్స్ కప్ను అయితే ఇలా యూస్ చేసి చూడండి. అసలు మనమైతే వేస్ట్ ఆఫ్ బెస్ట్ అయితే అదిరిపోతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్.